ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో మల్లేశం అకాడమీలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి మహిళా శక్తి కేంద్ర ఆధ్వర్యంలో మెన్స్ట్రల్ హైజీన్ కౌమార బాలికలకు మరియు మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి వాణిశ్రీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక 2 రోజులైనా నేర్చుకుంటారు, ఇంకొకరు 10 రోజులైనా నేర్చుకోలేదు. ఎందుకు? అది మనలో ఉన్న లోపం. అంటే మనము తినే ఆహారాల్లో లోపాలు అనేవి ఉండడం వల్ల, అంటే మంచి ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. మరి ఆ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి? అంటే ఈ స్థాయి తెలియదు. ఇప్పుడు ఏ దశ అంటారు దీన్ని? ఏమంటారు? కౌమార దశ. అవునా? అందరు చదువుకున్నారు, చదువుకోలే, అందరు చదువుకున్నారు, మాట్లాడతలేరు ఎవరు. అంటే మీకు ఒక భయం, ఈ భయం కూడా అవసరం లేదు. మనము మంచిగా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పెరిగితే మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. మన కాళ్ళపై మనం నిలబడినప్పుడు మనము ఏదైనా సాధించగలుగుతాం. సాధిస్తామా లేదా? ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది ఎవరమ్మా? ఎవరమే? ఆడమే కదా. మరి ఆమె అంత గట్టిగా ఉండాలంటే కారణం ఏంటిది? అంటే వాళ్ళు గట్టిదిని గట్టిగా ఉండదు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎస్టీ వాళ్ళు. శాస్త్రం మనం ఇచ్చేయదు, కానీ వాళ్ళు తినే ఆహారం ఎట్లాంటి తింటారు తెలుసా? వాళ్ళు ప్రతిరోజు ఆకుకూర తింటారు. అది కూడా వాళ్ళకు లోకంలో దొరికేది, అంటే కొన్నది కూడా కాదు. ఎందుకనంటే దాంట్లో ఏముంటుంది? మందులు అవేవి కలిపినవి ఉండేవి. వాళ్ళకు దుంపలు, అక్కడ న్యాచురల్గా దొరికే కూరగాయలు, ఆకుకూరలు, బెల్లం అయితే కంపల్సరీ తింటారు వాళ్ళు. ఉడకా బెల్లం, అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానీ న్యాచురల్ అయినప్పుడు కానీ వాళ్ళకి ఏం పెడతారు? బాగా దంచి కొబ్బరి బెల్లం పెడతారు. దాంట్లో బెల్లంలో ఏముంటుంది? ఐరన్ ఎక్కువ ఉంటుంది. మరి ఆకుకూరలు కూడా బాగా తింటారు. చపాతీ తింటారు వాళ్ళు. చపాతీ గోధుమ చపాతీ కానీ మక్కది కానీ, దీంట్లో కూడా మనకు బలవర్ధకమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. అవునా? అంటే మనము శారీరకంగా మానసికంగా ఎదగాలి. ఇవి రెండు మనకు సమాన స్థాయి ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేనైతే చెప్తున్నా, ఒక 10 మెంబర్స్ హెల్దీ ఉన్నారు అంతే, అంతకు ఎక్కువ ఎవరు లేదు. అందరికీ ఎనిమియా అనే కనబడుతుంది చూసుకొని. ఈ అమ్మాయిని చూడు, నువ్వేం చదువుతున్నావమ్మా? ఇప్పుడు 10th. మరి ఇప్పుడే నువ్వు ఇట్లుంటే రేపు ఒక తల్లి అవుతావు. అయినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఇప్పటి నుంచి అయినా కానీ కంపల్సరీ డైలీ ఒక ఎగ్, లేదంటే పల్లి పట్టి నువ్వులు ఉండాలి తెలుసు కదా, అవి ఏదో ఒకటి తినేస్తావు. అవునా? అవునా కాదు? మరి అట్లాంటప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఇట్లుంటే నీ పుట్టే బిడ్డ కూడా ఎట్లా ఉంటుంది? అంటే బలహీనంగా ఉంటుంది. అది మనకు రావద్దానంటే మనకు ఒకటి ఆరోగ్యం ఒకటే ముఖ్యం కాదు, ఫుడ్ ఒకటే కాదు, ఇంకా పర్సనల్ హైజీన్, అంటే వ్యక్తిగత పరిశుభ్రత. ఇది చాలా మందికి, అంటే మీరు మీ ఇళ్ళల్లో ఉన్న వాళ్ళైతే నీట్గానే ఉండగలుగుతారు అనుకుంటా. హాస్టల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు. అవునా? నిజం చెప్పండి. ఇక్కడ నేను అంటే మా పిల్లల్ని కూడా హాస్టల్లో నేను 10th వరకు ఇంట్లోనే ఉంచిన, తర్వాత హాస్టల్కి అయినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే మనకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ ప్యాడ్స్ ఎక్కడ వేయాలి, లేదనంటే ఏం చేయాలి, అవన్నీ ఇక్కడ పారేస్తే దానివల్ల మళ్ళీ మనకు ఏమవుతుంది? అశుభ్రం క్రిములు వస్తాయి. ఆ బాత్రూమ్స్ దగ్గరనే ఉంటాయి, ఆ స్మెల్ భరించలేము. అవునా? ఇవన్నీ ఎందుకంటే ఇవి మనకు చిన్న చిన్న సమస్యలే, కానీ అవే మన శరీరానికి కొన్ని జబ్బులను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు చాలా మందికి సర్వైకల్ క్యాన్సర్ అంటారు. అది ఎందుకు వస్తుంది? ఈ ప్యాడ్స్ సరైన పద్ధతిలో వాడకపోవడం. తర్వాత మనము వాడిన దాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. అవునా? ఎందుకంటే అది ఒక కవర్లు వేసి బయట కాలు పెట్టడం కానీ, లేకుంటే దూరంగా చెత్త బుట్టల వల్ల అక్కడ వేయాలి. ఇవన్నీ అంటే ఇవన్నీ చెప్తే మీకు కొందరికి నవ్వులాగా అనిపిస్తుండొచ్చు, కానీ దీనివల్లనే మనం చాలా నష్టపోతున్నాం. ఇవన్నిటికీ కారణం ఇప్పుడు పుట్టే పిల్లలు చాలా మంది ఎట్లా ఉంటున్నారు? తీసుకుపోయి పుట్టంగానే ఏడబెడతారు. కరెక్ట్, వెరీ గుడ్. గ్లాసులలో పెడుతుంది. ఎందుకు పెడుతుందో? బిడ్డ ఆరోగ్యంగా లేక. అంటే
అంటే పుట్టినప్పుడు మామూలుగా 3 kgs 2.5 నుంచి 3 kgs ఉండాలి. బిలో 2 ఉంటున్నారు. వాళ్ళు బయటకు వస్తే ఈ వాతావరణానికి తట్టుకోలేదు. అది కారణం ఏంటిది? మనం తినే ఆహార లోపాలు. అదేవిధంగా మనకు కొన్ని విషయాలు తెలియాయి. అంటే మనము ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి అంటే మనకు నానా రకాల కోరికలు ఈ ఏజ్లోనే వస్తాయి. తర్వాత తక్కువ ఉంటాయి. పెరిగిన తర్వాత ఒక తల్లి ఏంటంటే అవన్నీ మానుతాయి. కానీ ఈ వయసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందో తెలుసా? అంటే ఇటు ఏరియాలలో డ్రగ్స్ తో ఆడుపడుతుంది. అవునా? ఇది చూసి అనుకున్నా. కానీ అది ఇంత డేంజర్ అంటే కలెక్టర్ అయితే చాలా సఫర్ అయింది. అది ఎందుకు అంటే మనకు అబ్బాయిలు ఏదో చెప్తారు, చెప్పినంత మాత్రం అవన్నీ నమ్మొద్దు. మనకు మన అంటే ఇప్పుడు మనకి ఎన్ని చట్టాలు వచ్చినాయి. సఖీ ఉంది, సఖీలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారు. అప్పు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మీకు ఏ ఇది వచ్చినా మీకు ఏదైనా కొంచెము జరిగిందనంటే వెంటనే ఒక ఫోన్ కాల్ చేస్తే పరిగెత్తుకొని వస్తుంది. ఇవన్నీ కూడా ఫోన్లు కూడా చాలా అన్న మంచి ఉంది, చెడు ఉంది, 2 రకాలు ఉంది. కానీ మంచి మాత్రమే మనము ఉపయోగించుకోవాలి, చెడును వదిలేసేయాలి. ఎందుకంటే ఈ వయస్సు చాలా ముఖ్యమైనదమ్మా. దీనికి మనము పెడదారిన పడ్డామంటే జీవితంలో కోలుకోలేదు. దయచేసి అట్లాంటి ఏమన్నా మీ దృష్టిలో ఉంటే మాత్రము అట్లాంటి ఫ్రెండ్స్తో కూడా మనము ఉండొద్దు. దయచేసి నేను అంటే మీ జీవితాలు బాగుండాలని అంటే మీరు ఇప్పుడు మంచి ఒక ట్రైనింగ్ వచ్చింది ఇక్కడ, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటుంది. మంచిగా ఊర్ల నుంచి వచ్చినప్పుడు చక్కగా రండి. ఇక్కడ నేర్పించేటి మీకు ఏదైతే నేర్చుకోవాలన్న పట్టుదల ఉందో అది నేర్చుకోండి. మంచి జాబ్స్ సంపాదించండి. కాదనంటే ఇంకా ఓపెన్ డిగ్రీస్ కూడా ఉన్నాయి. మనం ఇటు చదువుకున్న అంటే ఇవి నేర్చుకుంటూ కూడా చదువుకోవచ్చా? మనం అంటే మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళకు మంచి పేరు తీసుకురావాలి. అవునా? తీసుకురావాలా వద్దా? తీసుకురావాలి. ఇప్పుడు మన కలెక్టర్ కూడా ఒక లేడీ. మీరు కూడా ఇళ్ళ నుంచి ఒక కలెక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక సర్పంచ్ కావచ్చు, పొలిటికల్గా దేనికన్నా కావచ్చు. అది ఎప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచి అభివృద్ధిని సాధించినప్పుడు మిమ్మల్ని అందరినీ గుర్తిస్తారా? గుర్తించారా? మీకు ఒక స్థాయి అనేది ఏర్పరచుకునేందుకు ఒక పట్టుదల ఉండాలి. అంటే నేను ఒక డాక్టర్ని అవుతాను, ఒక ఇంజనీర్ని అవుతాను. మనం 10th క్లాస్ అయిపోగానే ఒక స్టెప్ వేసుకోవాలి. మనం దేనికి పోవాలనుకుంటే ఆ రకమైన చదువుకు మనము ఎంపిక చేసుకోవాలి. అవునా? మరి మీరందరూ కూడా అంటే ఎక్కువసేపు మాట్లాడితే మీరు బోర్ కొడుతుందేమో. మీరు ఖచ్చితంగా ఏం తీసుకోవాలమ్మా? ఆకుకూరలు, బెల్లము, పాలు, ఈ 3 కంపల్సరీ మన ఫుడ్లో. పాలు, పెరుగు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది రోజు మన జీవితంలో ఒక అయినట్టయితే మనకి హిమోగ్లోబిన్ లోపం అనేది రాదు. హిమోగ్లోబిన్ లోపం వస్తే ఏమవుతుంది? ఊరికైనా మనం సిక్ అవుతాం, తొందరగా జబ్బులు వస్తాయి, తొందరగా అలసిపోతాం. అందుకని చెప్పి మీరు వచ్చేటప్పుడు ఏవో ఏంటి దిగుమాల ఫుడ్ సాంగ్స్ బయట అవన్నీ ఫాస్ట్ ఫుడ్లు, అవి మంచిగా అస్సలు మంచివి కాదు. మీరు ఇంకా కావాలనుకుంటే మీ ఇంట్లో పని పట్టి చేయించుకోండి, నువ్వులున్నా చేయించుకోండి. ఇంకా కావాలంటే ఇంకా రకరకాలే మీకు యూట్యూబ్లో చూసుకుంటే న్యూట్రిషన్ ఫుడ్ కూడా మీకు చాలా రకాలు చూపిస్తారు. అట్లాంటివి చేసి తినండి. కానీ ఇవి మాత్రము తినొద్దు. ఆ గప్చుపులు కానీ ఇంకా బయట అమ్మేటి అవి అప్పుడు తిన్నప్పుడు మంచిగా ఉంటుంది. కానీ తర్వాత ఏమవుతుంది? పాయిజన్ అవుతుంది. ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇవి అన్నీ కూడా అంటే మనకు శారీరకంగా, మానసికంగా, పర్సనల్ హైజింగ్, ఈ 3 మనం మంచిగా చూసుకుంటే మనము మంచి ప్రయోజకులం అవుతామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్స్.